ఇన్స్టెంట్గా ఉలవ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 1 కప్పు వరకు ఉలవల్ని తీసుకొని కుక్కర్లో వేసి మంచిగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఇందులోని కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఉలవ చారును ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ చారులోకి 1 స్పూన్ కారము, వెల్లుల్లి జీలకర్ర వేసి దంచుకున్న పేస్ట్ని వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఉలవల్ని వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ చారులోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసి ఇందులోనే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఇంకో నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చారుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, మన ఉలవ చారు రెడీ. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు గిట్టంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.